ఎస్ బ్రేకింగ్ న్యూస్. ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్ వంటి యూట్యూబ్ ఛానల్స్తో సోషల్ మీడియా యూట్యూబర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నాన్ వేష్. అయితే అతడు ఇటీవల హిందూ దేవతా మూర్తులపై భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఏకంగా లుకౌట్ నోటీసులు అందుకోవడం సంచలనంగా మారింది. విదేశాల్లో ఉంటూ హిందూ దేవత మూర్తులను కించపరుస్తూనే ఏకంగా భారతదేశంపై, భారత సంస్కృతిపై అతను చేస్తున్న కామెంట్లకు మండిపడ్డ కరాటే కళ్యాణి అతన్ని ఇండియాకు రప్పించే వరకు నిద్రపోనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కరాటే కళ్యాణి పలుమార్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నా అన్వేష్కు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలోనే అన్వేష్కి సంబంధించి అన్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. ఎస్ బిందు, ఓకే. అయితే నాన్ వేష్ పై పోలీసులు, పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ రాజ్ కుమార్, ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన నాన్ వేషిన వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పూర్తిగా హ్యాక్ అయ్యిందని, పూర్తిగా బ్లాక్ చేశారని, ఇన్స్టాగ్రామ్ మెటాలో కనిపించట్లేదని ఒక వివాదం నడిచింది. ఆ రోజు ఆ ఇన్స్టాగ్రామ్ అలా అవ్వడానికి కారణం ఆ తర్వాత రోజే, అంటే నెక్స్ట్ రోజే తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ పోతే నాకేంటి, నాకు 2 కాళ్ళు, ఒక యూట్యూబ్, ఒక ఫేస్బుక్ ఉంది, రెవెన్యూ జనరేట్ అయ్యేది నాకు యూట్యూబ్ ద్వారా తప్ప నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఏ అధికారులు నన్ను ఏమీ చేయలేరని ఆ పోలీసులకే సవాల్ ఇస్తున్నారు. ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జరిగిందో దానికంటే ముందు కూడా మతపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. హిందూ దేవతామూర్తులు తిట్టడం, హిందువుల్ని తిట్టడం, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా, కొందరు రాజకీయ నాయకులను కూడా తిట్టడం, ఇటువంటి వివాదాల్లో నాన్ వేషణ పూర్తిగా చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో చాలా మంది కూడా నాన్ వేషణ మీద పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హిందూ దేవతల్ని కాకుండా హిందూ దేవాలయాలని తప్పుపట్టారు. వేరే దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని కించపరిచే మాటలు, భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా చిన్న చూపు చూసే విధంగా అయితే ఆయన అటువంటి ప్రక్రియలు చేయడమే కాకుండా రీల్స్ చేయడం, దాన్ని అప్లోడ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడమే కాకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇటీవల తను ఏదైతే బెట్టింగ్ యాప్స్ మీద చేసిన యుద్ధం ఏదైతే ఉందో దానికి తనకి చాలా వరకు ఫేమస్ అయ్యాడు. చాలామంది బెట్టింగ్ యాప్స్ని నాన్ వేష్ని ఆపుతున్నారు కాబట్టి నాన్ వేష్ నాకు సపోర్ట్ చేయాలని కిల్ బెట్టింగ్ అనే యాప్తో, కిల్ బెట్టింగ్ అనే హ్యాష్ ట్యాగ్తో కూడా నాన్ వేష్ని ట్యాగ్ చేయడం జరుగుతుంది. అయితే తరచూ ఇలా ఉండడంతో నాన్ వేషణ రీల్స్ రోజు రోజుకి వైరల్ అవ్వడంతో హిందూ మూర్తులపై, అంటే హిందూ దేవతా మూర్తులపైన కూడా పలుమార్లు విమర్శలకు తావెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట స్టేషన్లో ఈ అంటే నాన్ వేషణకి లూకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో ఉన్నట్టు భావిస్తూ అన్వేషణ భారత్కి, అంటే భారతదేశానికి తీసుకొచ్చే వరకు కూడా ఈ లూకౌట్ నోటీసులు వెళ్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇదేవిధంగా కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసింది. భారతదేశానికి నాన్ వేషణని తీసుకొచ్చే వరకు కూడా తను నిద్రపోను అనే నినాదాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే అకౌంట్లపై కూడా పోలీసులు నిఘా ఉంచారని చెప్పుకోవచ్చు. అటు యూట్యూబ్ అకౌంట్ చూసుకున్నా, ఫేస్బుక్ అకౌంట్ చూసుకున్నా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పైన కూడా పోలీసులు పూర్తిగా నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. నాన్ వేషన్ ఎప్పటికైతే భారతదేశానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా శిక్షకి అర్హుడని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న నాన్ వేషన్ వేరే దేశానికి కూడా వెళ్లకుండా చేయాలన్న ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన నాన్ వేషన్ ఇప్పుడు తను ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయటం అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. అయితే ఇప్పటికీ ఈ అంశం రాజకీయంగా, సామాజికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫిర్యాదులు కూడా కఠినతరమయ్యి ఇంకా చాలా, అంటే వివిధ పోలీస్ స్టేషన్లో కూడా పలుమార్లు వివిధ కేసుల్లో కూడా ఇరుక్కున్నాడని చెప్పుకోవచ్చు. చాలా వరకు వివిధ ప్రాంతాల్లో పోలీస్ కేసులు అయితే నమోదయ్యాయి. మతపరమైన కలహాలు తీసుకొస్తున్నాడని కొంతమందిని, కొన్ని వర్గాలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని కొంతమందిని కూడా బెట్టింగ్ యాప్స్ పేరుతో కూడా చాలా వరకు వారిని డిఫేమ్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్పడం జరిగింది రాజ్ కుమార్. మరో 2 రోజుల్లో కూడా ఈ లూకౌట్ నోటీసులపై ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఈ అమౌంట్, అంటే ఈ ఏదైతే లూకౌట్ నోటీసులు ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిగా చర్చలు, వివిధ ప్రాంతాల్లో చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ఓకే బిందు, అయితే ఇక ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లు బ్లాక్ చేయడానికి విధంగా అదే దిశగా పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళకి లేఖలు కూడా ఏదో రాసినట్లు చెప్తున్నారు. ఇది ఎంతవరకు, దీనికి సంబంధించిన సమాచారం ఉంది? ఎస్ రాజ్ కుమార్, మనం వారం రోజుల క్రితం చూసుకుంటే పూర్తిగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ప్రభుత్వం మెటాకి లేఖ రాసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పూర్తిగా రద్దయిందని కూడా, ఇన్స్టాగ్రామ్లో నాన్ వేషన్ అనే అకౌంట్ కూడా కనిపించుకోకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు సాయంత్రానికే నాన్ వేషన్ అకౌంట్ మళ్ళీ డీయాక్టివేట్ అయింది, మళ్ళీ వీడియోస్ రన్నింగ్లో వస్తూ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది మనకి ఇన్స్టాగ్రామ్లో. అయితే ఈ నేపథ్యంలో సాయంత్రానికల్లా తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే నాకేం ప్రాబ్లం లేదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయినా నాకేమి పెద్దగా ఒరిగి
ఒరిగేదేమీ లేదు. కానీ నాకు ఏవైతే డబ్బులు వస్తాయో అది డబ్బులు వచ్చేది నాకు యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ని ఏ దేశంలో ఉన్నా నేను యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్ వచ్చిన మనీ జనరేషన్ అయితే ఎవరు ఆపలేరు. ఒకవైపు నాకు ఒక చెయ్యి యూట్యూబ్ అయితే ఒక చెయ్యి ఫేస్బుక్, ఈ రెండింటిని కూడా ఎవరు ఫ్రీజ్ చేయలేరు అని కూడా సవాళ్ళు విసిరినట్టు తెలుస్తుంది. పోలీసులకు కూడా పలుమార్లు విదేశాల్లో ఉంటూనే సవాళ్ళు విసిరారు, నన్ను ఎవరు పట్టుకోలేరు. ఖచ్చితంగా 2026లో నా మీద ఎవరైతే ఈ ఫేక్ న్యూస్ ఏదైతే ఫాలో చేస్తున్నారో వారందరికీ కూడా 2026లో ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తానని కూడా సవాలు విసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ప్రతి రీల్ మనం చూసుకుంటే అటు దేవతామూర్తులను అవమానిస్తున్నట్టు, హిందూ మతాలని, హిందూ మత సాంప్రదాయాలను ఎదుగుతున్నాయో అవన్నిటిని కూడా అవమానిస్తున్నట్టు, ఇటు చూసుకుంటే స్త్రీలను కూడా అగౌరవపరిచే, స్త్రీలను కూడా కించపరిచే మాటలు మాట్లాడడం, అటువంటి వీడియోస్ రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఇటు యూట్యూబ్ అకౌంట్స్లో పోస్ట్ చేయడం కూడా కనిపిస్తూ ఉంది రాజ్ కుమార్. ఓకే బిందు, ఇక అయితే ఇప్పటికే చాలామంది నేటిజన్లు కానీ యూజర్స్, సోషల్ మీడియా యూజర్స్ కానీ నాన్వేషన్ నుంచి ఆల్రెడీ అతని ఫాలోవర్స్ నుంచి కూడా రిమూవ్ అయిపోతున్నారు. ఇప్పుడు అతనికి సంబంధించి ఇప్పుడు అసలు వాళ్ళు ఏమంటున్నారు? ఎస్ రాజ్ కుమార్, ముఖ్యంగా నాన్వేషన్కి సంబంధించి గతంలో చూసుకుంటే మనం చాలా వరకు ఒక ప్రపంచ యాత్రికుడు మంచి వీడియోలు తీసి మంచి అర్థవంతమైన మెసేజ్ని యువతకి ఇస్తున్నారు అన్న గుర్తింపు పొందిన ఈ యూట్యూబర్ తరచూ రాను ప్రతి ఒక్క దాంట్లో కూడా వివాదాస్పదంగా మాట్లాడే పదాలు కానీ, పదజాలం కానీ, దుర్భాషలాడడం కానీ, ఇటువంటి వీడియోలు కానీ, వల్గారిటీ లాంగ్వేజ్ని యూజ్ చేయడం, రీల్స్ పెట్టడం ఇలాంటివి జరిగాయి. దీనికి సంబంధించి యువత కూడా ఎప్పుడైతే తన ట్రావెల్ వీడియోస్ చేయడం మొదలు పెట్టాడో అప్పుడు అట్రాక్ట్ అయిన యువత ఇప్పుడు పూర్తిగా నాన్వేషన్ అకౌంట్ని అన్ఫాలో చేయడం కానీ, యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రిప్షన్ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్న నాన్వేషన్ అకౌంట్ ఇప్పుడు పూర్తిగా సగానికి తగ్గిపోయారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్షల్లో మిలియన్స్లో ఉన్న యూట్యూబ్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రావెల్ వీడియోస్తో పేరుగాంచిన నాన్వేషన్ ఇప్పుడు తరచూ వివాదాస్పదంగా ఉంది. అదే గతంలో చూసుకుంటే కిల్ బెట్టింగ్ యాప్, అంటే బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారిపైన కూడా యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పి కొంతమంది పేర్లు తీసుకొని వారికి సపరేట్గా వీడియో చేయడం, వారు ఎలా అయితే డబ్బులు సంపాదించారో అన్ని సీక్రెట్స్ని బయట పెడుతున్నాను, సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయట్లేదు కాబట్టి నా మీద ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని కూడా చెప్తూ ఉండేవాడు. కానీ తర్వాత తరచూ తన వీడియోల ద్వారానే సాక్ష్యాలతో కూడా తను దొరికిపోవడం జరుగుతుంది. సాక్ష్యాలు అంటే వీడియోల్లో హిందూ దేవతామూర్తులను అవమానించడం, అటు స్త్రీలను కించపరిచే మాటలు మాట్లాడడం, భారతదేశాన్ని కొన్ని చోట్ల చాలా వరకు వేరే విదేశాల్లో ఉంటూ భారతదేశం యువత చెడిపోతుంది, భారతదేశానికి అంటే ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏవి భారతదేశంలో లేవు అన్న కించపరిచే మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటికి కూడా యువత పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుంది అన్నది చెప్పుకోవచ్చు. పూర్తిగా ఫేస్బుక్లో ఇటు చూసుకున్నా, అటు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, యూట్యూబ్లో చూసుకున్నా పూర్తిగా వారి యొక్క అన్ఫాలో చేయడం కానీ, సబ్స్క్రిప్షన్ తగ్గిపోవడం కూడా మనం తరచూ చూస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో నాన్వేషన్ అకౌంట్ని పూర్తిగా అందరూ బ్లాక్ చేస్తారు. అందరూ ఫ్రీజ్ అయిన తర్వాత అసలు అతని అకౌంటే ఇన్స్టాగ్రామ్లో కనబడదు అన్న నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు రాజ్ కుమార్. ఓకే బిందు, అయితే ఇప్పుడు మనం పోలీసులు లుకౌట్ నోటీసుల విషయానికి వస్తే ఇప్పుడు అతను ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాడు. అతని మాటలు బట్టి చూస్తే కూడా అతను ఇప్పుడు భారతదేశానికి రానని అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈ లుకౌట్ నోటీసులో అతనిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? రైట్ రాజ్ కుమార్, మనం గతంలో చూసుకుంటే ఎప్పుడైతే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని తెలిసిందో అప్పటికే నాన్వేషన్ పూర్తిగా ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రీజ్ అయిన తరచున నేను ఖచ్చితంగా భారతదేశానికి ఇకపై రాపోను, ఇక్కడ నుండే వీడియోలు చేస్తా, ప్రతి ఒక్కరి మీద కూడా వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. నా మీద ఎవరైతే ఇట్లాంటి అంటే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, నా మీద ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 2026లో ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఈ లుకౌట్. ఓకే రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.